ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలో ఉన్న హోమియోపతి వైద్యశాలను 5 లక్షల రూపాయలతో అధునాతన భవనాన్ని పురపాలక సంఘం చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో చేపట్టిన నిరవధిక సమ్మెకు పలమనేరు డివిజన్ యూటీఎఫ్ శాఖ ఈరోజు పలమనేరు అంగన్వాడీ నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. పలమనేరు మండలంలోని గుండ్లపల్లి, శ్రీ రంగరాజపురం గ్రామాలలో వేరుశెనగ పంట పొలాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం పర్యటించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోమియోపతి వైద్యశాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో పలమనేరు పట్టణంలోని హోమియోపతి వైద్యశాలకు అన్ని రకాల మందులతో పాటు భవన మరమ్మతులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారని, పట్టణంలోని ప్రజలు తమ అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడకుండా ఈ ఆధునీకరణ చేసిన హోమియోపతి వైద్యశాలలు వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రజలు వైద్యం చేయించుకోవాలని తెలిపారు. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। अस्मिन् मण्डपे अस्मिन् चित्रपटे लक्ष्मीकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। कृष्णोर्यारमण गोविंद गोविंद। हर नमः पार्वती पतये हर हर महादेव। ओम तत्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तद्ब्रह्म तदापापो ज्योतिरसंवितं ब्रह्म भूर्भुवस्वरो नारायणाय विद्महे वासुदेवाय धीमहि। ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల సంక్షేమాన్ని తన సంక్షేమంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్ ఆసుపత్రులన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రజల ఆరోగ్యాన్ని తన సొంత లక్ష్యంతో నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజా సంక్షేమే తన సంక్షేమాన్ని భావించే ఒక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం మనమందరూ కూడా చేసుకున్న అదృష్టము. దానిలో భాగంగా పలమనేరు పట్టణంలో ఇవాళ ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిని ఆధునీకరించి దాదాపు 5 లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, వచ్చిన వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఆసుపత్రిని ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ ఆహారపు అలవాట్లను, ఆరోగ్య శైలిని మార్చుకొని ఇక్కడ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ప్రతి ఒక్కరు కూడా వైద్యం పొంది వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని, మరింత ముందుకు భవిష్యత్ తరాలకి హోమియోపతి ఆసుపత్రి మరిన్ని సేవలు అందించాలని పలమనేరు వాసులకు మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక హోమియోపతి వైద్యశాల ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యశాలను అప్గ్రేడ్ చేస్తుంటే ఉన్నతీకరిస్తూ 110 డిస్పెన్సరీ సెలెక్ట్ చేశారు. అందులో పలమనేరు హోమియోపతి వైద్యశాల, అలాగే చిత్తూరు హోమియోపతి వైద్యశాల, చిత్తూరు ఆయుర్వేద 3 ఉన్నాయి మన జిల్లాలో. ఇవన్నింటిలో కూడా సార్ చెప్పినట్టుగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని సౌకర్యాలు ఈ వైద్యశాలకు అందజేశారు. ఈ సౌకర్యం దీంతో పాటు ఈ వైద్యశాలలో యోగాకు సంబంధించిన ఇన్స్ట్రక్టర్లు త్వరలో అపాయింట్ చేస్తారు. అన్ని మందులకు దగ్గర ప్రతిదీ కూడా ఈ 3 వైద్యశాలలు ప్రత్యేకమైన సౌకర్యం దగ్గర మన పరిసర ప్రాంతాలందరికీ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ పలమనేరు మాత్రమే ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరుతున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చేపట్టిన నిరోధక సమ్మెకు సంబంధించి యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పలమనేరు డివిజన్ యూటీఎఫ్ శాఖ పలమనేరు నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న అంగన్వాడీ నిరోధక సమ్మెకు ఈ రోజు సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఎంత ఉంది అంటే మూడో రోజు ధర్నా. ఈ మూడో రోజు సందర్భంగా ప్రభుత్వం ఎంత మా పైన కఠిన వైఖరి అవలంబిస్తుందంటే దానికి నిదర్శనము ఈ రోజు ప్రభుత్వ జీవో ప్రకారము అంగన్వాడీలు పగలగొట్టాలని ఇదనడం అది ఎంత దారుణమో అంత దారుణము. పక్కనున్న సలహాదారులన్నా కనీసం మేమేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. మీరు చెప్పిన హామీనే తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 1000 రూపాయలు కూడా వద్దు, తెలంగాణ మాదిరి ఇచ్చినా కూడా చాలు. మా అవకాశాలు నిజ చేసుకొని మా మెంబర్స్కి అదే చెప్పొచ్చినాము. మేము ఊర్లో లేకుంటే తప్ప సెంటర్లు నిర్వహించకపోము. ఊర్లో ఉంటే మా సర్వీసులే మా మోటివే అంగన్వాడీ సేవలు విస్తృతం చేయడము. అది గమనించుకొని తల్లులకు కూడా అదే చెప్పినాము. మీరు ఏం చెప్తారో ఇప్పుడు అంటే అది కాదు మేడం, మేము మీ గురించి ఎట్లా చెప్తామంటే మా కోసమే మీరుండి మమ్మల్ని ఇది చేస్తా అంటే మీకు అట్లా ఇది చేయము, మేము తప్పకుండా చెప్పి ఆ పని చేయనేము, వాళ్ళ కోరిక నెరవేర్చండి, రేపే మా మేడం తలుపు తీస్తాము అని మా తల్లులు చెప్పే విధంగా వాళ్ళు చెప్పినారు. మా దగ్గర స్టాకు ఏమీ లేవు, గుడ్లు పాలు ఈ సమ్మె ఉంటుందనే సమయస్ఫూర్తితో అన్నీ ఇచ్చేసినాము. ప్రీ స్కూల్ పిల్లల స్టాక్ తప్ప. మా మనోభావాలు దెబ్బతినకుండా ఆయన ఎవరు అప్పలనాయుడంట ఒళ్ళు బలిసిందా అనడము. ఆమెకు అమ్మ లేదా, భార్య లేదా, అక్క లేదా, చెల్లి లేదా, ఆయన మాటను వెంటనే వాస్తు తీసుకోవాలని మా మనోభావాలు దెబ్బతీసేట్టుగా మాట్లాడడం ఎంత సమంజసమో కాదని మేము ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మానవతా దృక్పథంతో మన సీఎం గారు ఇప్పుడన్నా పక్కనున్న సలహాదారులన్నా అన్న పక్కన తెలంగాణ ఎంతో లేదు, కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ మాదిరి ఇచ్చేటట్టుగా సలహాలు ఇచ్చి మా కోరికలు నెరవేర్చారండి. మాకు ముఖ్యంగా గ్రాట్యుటీ జీతము చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త 3 సంఘాల సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు 3 సంఘాల ఆధ్వర్యంలో 3వ రోజు కూడా సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మా యొక్క డిమాండ్స్ని కూడా ఏవి ఒకటి కూడా పరిష్కరించలేదు యొక్క రాష్ట్ర ప్రభుత్వము. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయాలని, 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును పెంచాలని, రిటైర్మెంట్ అయినప్పుడు 5 లక్షల వర్కర్కి, హెల్పర్కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చాలని, అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్ చనిపోతే కూడా మట్టి ఖర్చులకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వడం లేదు. అంగన్వాడీ వర్కర్లో ప్రమాదవశాత్తు అంగన్వాడీ వర్కర్ కానీ, హెల్పర్ కానీ, మినీ అంగన్వాడీ టీచర్ చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏ ఒక్క కోరిక కూడా ఒకటి కూడా నెరవేర్చినది పరిస్థితిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో అంగన్వాడీలకు కంటే 1000 రూపాయలు వేతనం ఎక్కువగా ఇస్తామన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క విషయాన్ని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మేము మీకు సూటిగా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయారు. మేమందరూ ఓట్లేసి జగనన్న వస్తాడను, మాకు మేలు చేస్తాడని చెప్పి మీకు ఓట్లేసి గెలిపించాము. అది మర్చిపోయి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు చాలా చులకన భావంతో మేము అడిగినటువంటి డిమాండ్స్ని మీరు పరిష్కరించకుండా మీరు కాలయాపన చేస్తున్నారు. వెంటనే కూడా మా యొక్క సమస్యల్ని మీరు పరిష్కరించిన పక్షంలో ఇది 3వ రోజు, నెల రోజులైనా కూడా మా యొక్క సమ్మెని మేము ఉధృతం చేస్తాము. ఈ రోజు మేము 3 రోజులు సెంటర్లో లేకపోతే మీరు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని, వివో లీడర్లని, వాలంటీర్లని అంగన్వాడీ కేంద్రాలకు పంపించి మా పర్మిషన్ లేకుండా బీగాలు పగలగొట్టేదానికి ఎవరిచ్చారు మీకు రైట్స్? మీరు బీగాలు పగలగొట్టి మా యొక్క ప్రభుత్వ ఆస్తిని మీరు చెప్తున్నారు. అంగన్వాడీ టీచర్ల ప్రభుత్వ ఆస్తి కాదా? హెల్పర్ల ప్రభుత్వ ఆస్తి కాదా? తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా మానుకొని మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని వెంటనే పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. సమరశీల అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు సరస్వతిని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము అన్ని రేట్లు పెంచినటువంటి ప్రతి ఒక్కటి ఈ రోజు ఏదో కొనబోతే కొరివన్నట్టుగా ఈ రోజు అన్నీ పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అంగన్వాడీలు శాంతియుతంగా అనేక సార్లు మా నిరసన వ్యక్తం చేసినాము. ఇలా నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆయన మేల్కోలేదు. ఎందుకంటే ఈ రోజు రేటు ఎక్కడ ఏం కలబెట్టినా కానీ అసలు కొనే పరిస్థితి లేదు. ఆయన అన్నీ పెంచినటువంటి రేట్లు పెంచినటువంటి ఆయన మాకు జీతం పెంచడానికి గుర్తు రావట్లేదు. ఇది ఒకటే మేము అడుగుతున్నాము, ఎందుకు మేము ఈ చిన్న పిల్లల్ని మరి ఇంత చిన్న పిల్లల్ని వాళ్ళని సమ్మానం చేస్తున్నటువంటి మేము ఈరోజు ఆయనకి ఎందుకు కనిపించట్లేదు?
అందరూ మహిళలు కనిపిస్తున్నారు, అనేక రకాలైన మహిళలు కనిపిస్తున్నటువంటి వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు ఒక్కరు మాత్రం ఆయన కనిపించట్లేదా? మేమేం ఓటర్లు కదా, మేము ఓటు వేయలేదా? ఈసారి మేము అనుకుంటున్నాము 5 సంవత్సరాలకు వేసి చూసినాం, ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఛాన్స్ తీసుకొని 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఒక్క క్షణం కూడా ఆయన అంగన్వాడీ ఉన్నారని చెప్పేసి ఆయన గుర్తులేదు. ఈసారి మేము ఒక్కటే అడుగుతున్నాము, మమ్మల్ని ఆయన చెప్పాడు, ఆయన పాదయాత్ర సమయంలో ఒక తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ పెంచుతామని చెప్పేసి దాని ఒక్కదాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం. తెలంగాణ కన్నా ఒక్క 1000 రూపాయలు పెంచండి అంతే చాలు మాకు, మేము ఎక్కడ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఈ రోజు అంగన్వాడీలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం అన్నమాట. ఒంటరి మహిళలకి ఎలాంటి సామాజిక భద్రత కింద వచ్చే ఇవన్నీ కూడా మనకి ఏది కూడా వర్తించట్లేదు. మా అంగన్వాడీలో కూడా చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒంటరి మహిళ అంటే ఒక వీడియో కానీ వీళ్ళందరూ కూడా కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా వర్ణనాతీతం వాళ్ళ బాధలు. ఇలాంటి బాధలంతా కూడా జగనన్న గారు గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి మేము శాంతియుతంగా చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రెచ్చగొట్టి మరి వీధుల్లోకి లాగి మమ్మల్ని ఈ విధంగా వీధుల్లో కూర్చోబెట్టి అంగన్వాడీ సెంటర్లు మూయించి ఆయన మూయిస్తున్నారు. ఈరోజు మేము స్వచ్ఛందంగా మేము మూయలేదు, వాళ్ళే ప్రభుత్వం మమ్మల్ని మా చేత అంగన్వాడీ సెంటర్లు మూయించారు. ఈరోజు మేమైతే స్వచ్ఛందంగా మా వర్కర్లు చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈరోజు కూడా చిన్న వర్క్ అయినా కానీ మేము మనస్ఫూర్తిగా నిజాయితీగా మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దీంతో నిరంకుశ పాలనతో మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీని అమలు చేయాలని మేము ఒక్కటి మాత్రమే కోరుతున్నాము. ఇలాంటి చిన్న కోరికలు ఇచ్చేసి మమ్మల్ని మేము చేసేసినామని చెప్పేసి చెప్తే మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. సో ఈల్డ్ బాగా తగ్గిపోయింది సార్. మనకి యావరేజ్ని 40% స్వయింగ్ లాస్ట్ ఇయర్. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పలమనేరు, రామకుప్పం, గంగవరం, రొంపిచెర్ల మండలాలను కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందని, కరువు మండలాలలో రైతులు పడుతున్న ఇబ్బందులను అంచనా వేయడానికి కేంద్ర బృందం జిల్లాకు రావటం జరిగిందన్నారు. పలమనేరు, రామకుప్పం మండలాలలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోవటం జరుగుతోందన్నారు. శాశ్వత నీటి వసతి లేదని కేంద్ర బృందానికి జేసీ వివరించారు. జిల్లాలో ఖరీఫ్ 2023కు 51,266 హెక్టార్ల వేరుశెనగ పంట లక్ష్యం కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 15,038 హెక్టార్ల పంట మాత్రమే సాగు చేయడమైందని తెలిపారు. పలమనేరు మండలం గుండ్లపల్లిలో గల వేరుశెనగ పంట పొలంలో రైతులతో కరువు బృందం ముఖాముఖి నిర్వహించారు. రైతులు కరువు బృందానికి వివరిస్తూ కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ముక్త కంఠంతో అర్థించారు. 1 ఎకరా వేరుశెనగ పంటకు దాదాపు 30,000 నుంచి 35,000 వరకు ఖర్చవుతుందని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవటంతో చెరువులో నీటి లభ్యత లేదని, స్వంత ట్రాక్టర్లు లేవని, నాణ్యమైన విత్తనాలు లభించడం లేదని తెలిపారు. పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు మేలు చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఉపాధి పని దినాలను పెంచాలని కోరారు. ఏనుగుల దాడి వలన పంట నష్టపోతున్నామని, సోలార్ లైట్లు అమర్చి ఏనుగుల బారి నుండి పంటను రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కేంద్ర బృందం ముందు విన్నవించారు. అనంతరం రంగరాజపురంలో నష్టపోయిన వేరుశెనగ పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. డిస్ట్రిక్ట్ల గురించి అక్కడ వాళ్ళు వివరించినారు. దాని తర్వాత అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు జిల్లాకు వచ్చింది. మన జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నట్టు ఇక్కడ ఈ జిల్లాకి ఏంటంటే మనకి ఒక వాటర్ శాశ్వతమైన నీటి వసతి లేదు అని చెప్పినారు. సో ఇలాంటి నీటి వసతి లేని సందర్భంలో కూడా మీరు మంచి పంటలు పండిస్తున్నారు. ఉన్న తక్కువ నీటిని ఆదా చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ తోటి, మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తోటి మీరు బాగా పంటలు పండిస్తున్నారు. కానీ అనుకోకుండా ఈ కరువు బారిన పడి ఈ సంవత్సరం కరువు దెబ్బ కొట్టినది. సో దానికి మన రైతులు కొంతమంది ఏంటంటే వేరుశనగ వేసిన వాళ్ళు దాని పెట్టుబడి రాలేదని చెప్పేసి, తర్వాత ఇంకా పెట్టుబడి అనేది చాలా ఎక్కువ అవుతున్నది.
దానికి మనకి పంట కొనడానికి పోయినప్పుడు దానికి సరైన గిట్టుబాటు ధర కూడా ఉండడం లేదని చెప్పేసి అది చెప్పినారు. తర్వాత మనకి ఈ ఎన్ఆర్జిఎస్సి స్కీమును వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పేసి కూడా, తర్వాత ఈ పని దినాలు ఇంకా పెంచమని చెప్పేసి 100 నుంచి 150 దినాలు ఈ కరువు ప్రాంతంలో పెంచమని చెప్పేసి కూడా అది చెప్పినారు. పశుగ్రాసానికి కానీ తర్వాత మన తాగునీటికి కానీ సో ఇవన్నీ వాళ్ళు మనకి నివేదికలు ఇచ్చినారు. దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అన్నది చెప్పేసి సో దాన్ని మేము విన్నాము, మీ దగ్గర నుంచి కూడా విన్నాము. సరైన నివేదిక ఇచ్చేసి మీకు న్యాయం చేకూర్చుకుంటున్నాం. ఆ టైంలో మేము ఏంటంటే పొటాషియం నైట్రేట్ మల్టీకేఎన్ మార్కెట్లో దొరుకుతుంది, 5% పిచికారీ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కరువుకి సంబంధించినటువంటి మిటిగేషన్ ప్రాక్టీసెస్ కూడా దీనికి కంటింజెన్సీగా మనము ఉలవలు ఇవ్వడం జరిగిందండి. ఉలవలు కూడా ఈ కంటింజెన్సీస్ని మీకు ఆన్ ద వే అంతా కూడా విచ్ ఈస్ కల్టివేటెడ్ అండర్ రెయిన్ఫెడ్ కండిషన్. టోటల్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ మ్యాంగో ఏరియా రెయిన్ఫెడ్ కండిషన్లోనే ఉంది. మిగిలిన 40% ఏరియా అష్యూర్డ్ ఇరిగేషన్ కింద ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 60,000 హెక్టార్స్ ఫ్రూట్స్ కింద ఉన్నది, 15,000 హెక్టార్స్ వెజిటబుల్స్ కింద ఉంది, 1,500 హెక్టార్స్ ఫ్లవర్స్ మీద ఉంది. ఇవన్నీ కూడా సార్ లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్లో మాకు వర్షాలు లేకపోవడం వల్ల, నీళ్లు తక్కువైన దానివల్ల, బోర్లు నీళ్ళు తగ్గిన దానివల్ల కొంతమేరకు పంట అఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ మేజర్గా టోటల్ హార్టికల్చర్ ఏరియా మ్యాంగో తప్ప మిగిలినవన్నీ కూడాను అష్యూర్డ్ ఇరిగేషన్ కింద బోర్వెల్ కింద ఉన్నవే కాబట్టి పెద్దగా ఆ సీజన్లో పెద్దగా అఫెక్ట్ కాలేదు. దానికి అడిషనల్గా ఏంటంటే మైక్రో ఇరిగేషన్ సాచురేషన్ మోడ్లో మనం ఇస్తున్నాం కాబట్టి అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు. మెజారిటీ ఆఫ్ వెజిటబుల్ ఏరియా, ఫ్లవర్ ఏరియా, సిరికల్చర్, మల్బరీ ఏరియా కూడా టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ కింద ఉంది. ఏపీఎంఐపి ప్రాజెక్ట్ ద్వారా 90% సబ్సిడీతో ప్రమోట్ చేయడం జరుగుతుంది. నమస్కారం. ఇప్పుడైతే ప్రస్తుతం గవర్నమెంట్ సార్, నా పేరు శ్రీనివాసం సార్, మాది కొలమాసం పంచాయతీ సాకేరు విలేజ్, పంచాయతీ సాకేరు విలేజ్ సార్. ఇప్పుడు ప్రస్తుతము ఇబ్బంది అయితే రైతులకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇప్పుడు సమస్య అయితే ఏమంటే ఒక ఇంట్లో ఒక హౌస్, ఒక భార్యాభర్త ఉంటే ప్రస్తుతం 4 ఆవులు, ఒక షెడ్డు, ఒక 10 పొట్టేళ్ళు వాళ్ళు తీసుకుంటే బాగా డెవలప్ అవుతున్నారు సార్. కాకపోతే గవర్నమెంట్ అన్ని సహాయం చేస్తుంది అన్నిటికీ. ఈ ఫామ్కి కొంచెం డబ్బులు హెల్ప్ చేయాలి సార్. హోటల్ ఫామ్ వేసుకునే కానీ, ఆవు షెడ్ వేసుకునే దానికి కానీ, ఆ షెడ్కి కానీ హెల్ప్ చేస్తే ప్రతి ఒక్కరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు ప్రస్తుతం అన్ని హెల్ప్ చేస్తున్నారు. ఇది ఊరిగానే హెల్ప్ చేస్తే చాలా మంది రైతులు చాలా బాగుంటారు సార్. మా దీంట్లో ఎవరు పెద్దగా లేదు సార్. దాదాపు 60 ఇండ్లు ఉంటాం సార్ మేము ఇక్కడ. ఒక 4-5 ఉంటాయి సార్ బోర్లు. ఇలా మొత్తం వర్షానికి ఆధారపడి ఉన్నాము. కంప్లీట్ ఇట్లా ఇదైపోతుంది మాకు. శనగకాయలు వేస్తే ఏం లేదు, ఏం పనిలేదు, వేరుశనగ పనిలేదు. దాంట్లో కందులు వేస్తే కూడా అది ఏదో ఇప్పుడు అట్లా పూత వస్తూ ఉంటుంది. అది వస్తుందా పోతుంది, ఇంక వర్షం వస్తే వస్తుందో లేకపోతే అది కూడా కాయలు. పాత్రికేయ మిత్రులకు అంత నమస్కారం. యువగళం కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టడం జరిగింది. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొని యువగళం ముగింపు కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన అంశాలపై నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. యువగళం కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టడం జరిగింది. పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్ల పైచిలకు ఆ యువగళం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డంకులు సృష్టించిన, అటు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా రోజు రోజుకు కూడా విజయవంతం కావడం,
ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువకులందరూ కూడా నారా లోకేష్ గారికి మద్దతు తెలపడం, ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి దౌర్జన్యాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ ఏ నియోజకవర్గంలో అక్కడే ధైర్యంగా ఆ నియోజకవర్గ నడుబొట్టున లోకేష్ గారు ఎండగట్టినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆనాడు ఎగతాళి చేసినటువంటి మంత్రులే కావచ్చు, ఈ జిల్లా మంత్రులు కూడా ఎగతాళిగా మనం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి రీతిగా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా విజయవంతమైంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో శ్రీకాకుళం దాకా కూడా ఇచ్చాపురం దాకా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సమయము లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఆ యువగళం పాదయాత్ర నిర్వహించలేనటువంటి ప్రాంతం మొత్తం కూడా మరొకసారి ఆయన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో నాయకులతో కూడా సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని త్వరగా ఈ నెల 20వ తేదీన ముగించి ఎన్నికలకు సమాయత్తం కావడానికి, ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఆయన ఏదైతే కేంద్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆ ఎన్నికల సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల అభ్యర్థుల ఎంపికలు కావచ్చు, వీటివన్నిటిపైన కూడా కొంత ఎక్కువ సమయం దానిపైన పెట్టాల్సి వచ్చింది. దానివల్ల ఈ నెల 20వ తేదీతో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముఖ్యంగా కూడా ఉత్తరాంధ్ర